మనం ఏం చేసినా కరెక్ట్ అని బాకాలు ఊదేటటువంటి మన పక్కనుండే వంది మాగదుల సాక్షిగా అంతా జరిగిపోయింది. లిక్కర్ కల్తీ కుంభకోణం అన్నటువంటిది ప్రభుత్వానికి చెడ్డ పేరే కదా. దాంట్లో ఇద్దరిని సస్పెండ్ చేసేశారు కాబట్టి ఇంకా అయిపోయింది, లేకపోతే అరెస్టులు చేసేశారు కాబట్టి అయిపోయింది, లేదా దీన్ని వైసీపీకి చుట్టేసుకున్నామంటే జనాలు వెర్రోళ్ళా? ఇదేం పాత రోజుల్లోకి మళ్ళీ మన చేతుల్లో ఉన్న పేపర్లు, మన చేతుల్లో ఉన్న టీవీలతో మన ఇష్టం వచ్చినట్టు రాయించుకుంటే మనం చెప్పినట్టే జనాలు ఆలోచించే రోజులు పోయినాయి. మీడియా, సోషల్ మీడియా యుగం, ఎలక్ట్రానిక్ మీడియా కూడా అమ్ముడుపోతున్న వేళ సోషల్ మీడియా అన్నటువంటి ప్లాట్ఫామ్ మీద డిబేట్ కరెక్ట్గానే జరుగుతుంది. పబ్లిక్లో కూడా ఒక తెలివితేటలు పెరిగినాయే తప్పించి తగ్గలేదు. ఇప్పుడు ఇదివరకు జగన్ ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాడు. దాంట్లో ఆ బూమ్ బూమ్ పెట్టారా, లామ్ లామ్ పెట్టారా, బ్యామ్ బ్యామ్ పెట్టారా, బ్రాండ్లు అయ్యో పెట్టారు. ఆ బ్రాండ్లన్నిటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు టైంలోనే ఇచ్చారు. జగన్ వచ్చాక ఒక్కటైనా మేము ఇచ్చామా చూపెట్టండి అంటే వీళ్ళు చూపెట్టలేకపోయారు. అంటే చంద్రబాబు టైంలో ఇచ్చిన బ్రాండ్లనే జగన్ టైంలో కొనసాగించారు. జగన్ వాటిని రద్దు చేసి కొత్తగా ఎందుకు ఇవ్వలేదనేది ఎవడో చెప్పలేడు. బట్ ప్రభుత్వ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు తీసేశారు, పర్మిట్ రూములు తీసేశారు, రూల్స్ పెట్టారు. పొద్దున్న ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు, అంటే పని చేయడానికి వెళ్ళే సమయంలో మందు షాపులు తెరవరు, కూలీలు పని చేయడానికి వెళ్ళేటటువంటి సందర్భంలో. సాయంత్రానికి వచ్చేటప్పటికి పని ముగించుకుని వచ్చే టైంకి షాప్ క్లోజ్ అయిపోతుంది. 7 గంటలకల్లా క్లోజులు అన్న తర్వాత 8 దాకానే ఎక్స్టెండ్ చేసుకొచ్చాడు. రేట్లు పెంచాడు. రేట్లు పెంచడానికి ముందే తన పాలసీలోనే చెప్పుకొచ్చాడు మద్య నిషేధం దిశగాని. తర్వాత చూస్తే మద్య నిషేధం జనాలకే ఇష్టం లేదు, ఈవెన్ లేడీస్కి కూడా ఇష్టం లేదు. అప్పుడు అందుకని పెంచిన ధరల్ని తర్వాత కాలంలో తగ్గించుకొచ్చాడు. అయితే బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ఇట్లాంటివి ఇవ్వలేదు. కల్తీ అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఎందుకని? ప్రభుత్వ మద్యం దుకాణం. ప్రభుత్వ మద్యం దుకాణంలో కల్తీ పెడితే ఊరుకునేవాళ్ళ? వీళ్ళు ఏమీ లేకపోయినా సరే డిబేట్లు పెట్టేసి అది కూడా లిక్కర్ కుంభకోణం అంటూ ఇప్పటికి కూడా చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు దీని మీద ఎందుకు చర్చలు జరపట్లేదు? ఓపెన్గా డంపింగ్ యాడ్లే పెట్టేసుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు దిక్కుమాలిన నీచ జర్నలిజంతో రాసుకొచ్చేది ఏంటంటే 2.5 ఏళ్ల క్రితమే అనుకున్నాడట, 2.5 ఏళ్ల క్రితమే ప్రారంభిద్దాం అనుకున్నాడట, ఇప్పుడు లైన్లోకి వచ్చిందంట అంటూ మళ్ళీ దాన్ని వక్రీకరించి రాయడం, అసహ్యకరమైన నీచ జర్నలిజంతో కవర్ చేసుకొస్తున్నారు. బాగానే ఉంది. బట్ లిక్కర్ అనేటటువంటి దాని మీద నియంత్రణ ఉండాలి. ఎందుకంటే అది తాగే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. తాగిన తర్వాత దాంతో ప్రాణాపాయం ఉంది కాబట్టి. బట్ ప్రభుత్వ ఆజమాయిషీలో నుంచి ఎప్పుడైతే ప్రైవేట్ ఆజమాయిషీలోకి వచ్చేసిందో వాడి ఇష్టం. ప్రభుత్వం ఇచ్చిన బ్రాండ్లు అమ్ముతాడు, వాడి సొంత బ్రాండ్లు తెచ్చుకుని అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు లేకపోతే ఈ మద్యం బెల్ట్ షాపుల్లో కాబట్టి దర్జాగా అమ్మగలుగుతున్నారు. ఇప్పుడు కూడా ప్రైవేట్ మద్యం దుకాణాల్లో కూడా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. బార్లు ఏమి అమ్ముతున్నాయో తెలియదు. ఎప్పుడైతే బాటిల్గా అమ్మే సిస్టమ్ నుంచి పెగ్గుగా, లేకపోతే కనుక ఏదో దాంట్లో ఇంకేయో రకాలు ఉంటాయట కదా, దాని ప్రకారం విడిగా లూజ్ పోసి అమ్మేది ఇక్కడ ఉంటాయి, పర్మిట్ రూముల దగ్గర, బార్లలో ఉంటాయి, తర్వాతన బెల్ట్ షాపుల దగ్గర ఉంటాయి. లూజ్ పోసినప్పుడు దాంట్లో ఎట్లా తెలుస్తుంది? అదే అసలు సమస్య. కాబట్టి మనం చేసింది రైట్ అని గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళడం కాకుండా ఒకసారి ఆలోచించుకుని ఎప్పటికైనా సమీక్షించుకోకపోతే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు 4 చచ్చిపోయారని. ఇప్పుడు ఇక పైన చచ్చిపోయే ప్రతి ఒక్కళ్ళు వాస్తవంగా ప్రతి మనిషి జీవనకాలం యాజ్ ఫర్ హెల్త్ కండిషన్స్ ప్రకారం 68 ఏళ్ళకి తక్కువ ఉండకూడదు. 15 ఏళ్ల పైన 68 ఏళ్ల లోపు మద్యం తాగేటటువంటి వ్యక్తి మద్యం తాగుతూ చనిపోయినా, తాగుతూ చనిపోకపోయినా, చనిపోయాడు అంటే ఇక లిక్కర్ చావులే అన్నది ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్ మాట్లాడటం బిగించేస్తారు, నిలదీయడం బిగించేస్తారు. దాన్ని విపక్షం రేపు పొద్దున హైలైట్ చేయడం ప్రారంభిస్తే ఇవాళ 4 మరణాలకు సంబంధించి అట్లాంటివే కనబడుతున్నాయి. సాక్షి రాసుకొస్తుంది, అందులో నాకు నిజమేం కనిపించట్లేదు. బట్ అంటే వాళ్ళు మద్యం అలవాటు మూలంగానే లోపల ఇది అయిపోతుంది, చనిపోతారు. తర్వాత అయితే అది మద్యం మీద అని మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏం తేల్చు. బట్ ఇకపైన ఈ చర్చ ఇదివరకు కనుక జంగారెడ్డిగూడెంలో చనిపోయిందంతా లిక్కర్కి అని చెప్పి ఎట్లయితే తెలుగుదేశం చేసిందో, ప్రచారం చేసిందో, జనసేన ప్రచారం చేసిందో, అదే ఇప్పుడు వీళ్ళకి కూడా రివర్స్ అవుతుంది. ఇప్పుడు 68 ఏళ్ల లోపు ఎవరైనా చనిపోతే, ఏ జబ్బుతో చనిపోయినా, తాగుడు వాళ్ళకి అలవాటు ఉందంటే ప్రభుత్వం తాగించిన దానివల్ల అన్నది రేపటి నుంచి చర్చ పైకి వెళ్తుంది. అది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇప్పటికైనా.